ప్రైజ్లో అందరికీ ప్రభునామములు వందనములు. మరి దినము మరి ఆరాధనకు సిద్ధపడిన వర్తమానం దారి తప్పిన విశ్వాసులు అన్నదాని మీద కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ మనం వాక్యానుసరిగా మనం ఆరాధించేవాడిగా ఉందాం. ఈ అంశం దారి తప్పిన విశ్వాసులు. 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయము 21-27 వచనాలు. 2వ అధ్యాయము 21-22. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియజేయుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును అడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత వీరికి సంభవించదు. సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన అతి శక్తిమంతుడైన దేవ, అద్వితీయుడ, సర్వశక్తి మంతుడ, మీకే వేలాది స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటున్నాను ప్రభా. గత దినములు మొదలుకొని ఈ దినం వరకు ప్రభా సురక్షితంగా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఇదిగోనైనా మరి మీ యొక్క పరిశుద్ధమైన దినాన్ని సకల పరిస్థితులతో మేము కూడా ప్రభా మరి సర్వం మీకి ఘనత మహిమ ప్రభావములు పొందేలాగా మిమ్మల్ని శుద్ధించే భాగ్యం మాకు అనుగ్రహించారు. వందనాలు తండ్రి. కనుక రావాల్సిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సకాలంలో రావడానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నిలబడి మీ దాసుని మీరు జ్ఞాపకం తీసుకోరు ప్రభా. మరి నా యొక్క సొంత ఆలోచనలు కాదు కానీ ప్రభా దైవ చిత్తానుసారమైన తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపబడిన వారిగా తండ్రి మాకు అవసరమైన మంచి వాక్యం తండ్రి మేము దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నామో ఆ గురి మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని ప్రభా. మరి ఇక్కడ గురువున్న బిడ్డలందరినీ బట్టి మరోసారి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభు రక్షకుడు మా కొరకు రానై ఉన్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. వాక్యాలకు వెళ్ళే ముందు మన యొక్క పరిశుద్ధ బైబిల్ పట్టుకొని బైబిల్ మళ్ళీ పాడుతున్నాం. గ్రంథవాక్యములన్నీ మావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాక్యములన్నీ నావే. 2 పేతురు 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకున్నాము. ఇందులో వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తీసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకపోతే వారికి మేలు. వారు అనగా దేవుని ఎరిగిన ప్రజలు దేవుని ఎరిగి వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తీసుకొని ఒకప్పుడైతే చీకటిలో పాపంలో ఉంటున్న మేము ఈరోజు మరి పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా మేము అంగీకరించి మరి ఆయన చిత్తాన్ని ప్రేమించి ఆయన కొరకు గురి కలిగి ఉండిన మేము మళ్ళీ మేము వెనక తిరిగి లోకం వైపు చూస్తూ మేము తొలగిపోవడం కంటే అలా మొదట అసలు దేవుడు ఎవరో పుట్టుటి ఏం మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియాల, ఒకప్పుడైతే మనము అజ్ఞానుల వలె చీకటిలో ఉంటూ ఈ లోకరీతిగా ఏవేవో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవుని విరుద్ధంగా మనము జీవించిన వారిని మనందరం కూడా. అయితే దేవుని యొక్క మహాకృప బట్టి
దేవాది దేవుడైన సృష్టికర్తను మనం తెలుసుకొని మన యొక్క పాపము నిమిత్తమై ఆయన వేదన పడటం, భరించడం, శిక్ష అనుభవించడం మనం తెలుసుకొని ఇక వేదన పాపమ జోలికి పోకుండా, ఎందుకంటే మన శిక్ష యావత్తు ఆయన అనుభవించాడు. మనం పొందిన శిక్షను ఆయన అనుభవించి మనల్ని రక్షించడానికి ఇష్టపడిన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే మనకి అప్పగించి ఉన్నారో, ఏదైతే మనకి తెలియజేయడానికి ఇష్టపడుతున్నారో అవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నాం. అయినప్పటికీ మన యొక్క బలహీనతలను బట్టి, మన యొక్క అయోగ్యతను బట్టి, మన యొక్క అనాలోచనమైన విషయాన్ని బట్టి మనము తిరిగి పడిపోయేవారిగా, బలహీనతకు లోనైపోయేవారిగా, లోకం వైపు చూస్తూ లోక ఆశలకు లోపడుతూ మళ్ళీ మనము పాపం చేసేవారిగా ఉంటున్నామేమో. మీరు అలా పాపం చేస్తున్న మీరు దేవుని ఎరుగుకుంటే ఏం మేలు, మీరు దేవుని ఎరుగుకుంటే మేలు లేదు. మీరు దేవుని ఎరిగి మళ్ళీ మీరు లోకం వైపు చూస్తే దానికి సామెత కింద ఉంది చూడండి, 22వ వచనం. పొట్టు తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బతులో తొలినట్టును మళ్ళీనట్టును మనం అంటే మనం నిజంగా దేవుని ఎరిగే వారం అయితే ఆయన యొక్క రక్షణలోను, ఆయన భద్రతలోను, ఆయన కుమారులుగా, ఆయనకి మంచి విశ్వాసాలుగా ఉండేవారిగా ఉండాలి. మనల్ని చూసి అనేకులు కూడా దేవుని అంగీకరించేవారిగా ఉండాలి. అయితే మనం దేవుని ఎరిగి మళ్ళీ లోకం వైపు చూస్తే కుక్క ఏ విధంగా వాంతి తిరిగి దాన్ని ఇష్టపడుతుందో, పంది ఏ రీతిగా అయితే బురదలోకి బయటకు వచ్చి మళ్ళీ బురదలోకి ఇష్టపడుతుందో అటువంటి జీవితం మనం కలిగి ఉన్నామేమో. అది మంచిది కాదు ప్రియులారా. మీరు దేవుని ఎరిగిన వారు, ఆయన రక్తం ఇచ్చి మనం కడగబడిన వారు. ఎవరైనా బదులుగా డబ్బు ఇవ్వగలము, లేకపోతే మాట సహాయం చేయగలము, మనకున్న ఆశను తాకట్టు పెట్టగలము, కానీ ప్రాణానికి ప్రాణం ఎప్పుడు ఇవ్వలేదు. చూడండి, ఇప్పుడు ఈ మధ్యన కేరళ అమ్మాయి అక్కడ వేరే దేశంలో చిక్కుకొని తను ఉరిశిక్షకు దగ్గర అవుతున్నప్పుడు మీరు ప్రాధాన్యపడుతున్నారు. మావిడిని తప్పేం చేసింది, తను చంపగండి, మరి ఆ ప్రాణాన్ని బదులుగా మీకు ఎంత డబ్బు కావాలో మేము ఇస్తాము, కానీ చంపగండి అంటే వారు అంగీకరించలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రాణానికి ప్రాణం అని వారు కోరుతున్నారు. కనుక మన దేవుడైతే మాత్రము తన ప్రాణాన్ని పరంగా పెట్టి, తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మన రక్షించడానికి ఇష్టపడిన దేవాది దేవుని మనం ఎంతైనా ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన ఆరాధించడానికి ఒక కారణం చాలయ్యా. ఒకప్పుడు మనము పాపంలో నుండి మన శాపం పడుకునే కడగబడి ఆయన బిడ్డలుగా మనం గుర్తిరిగి ఆయన ఆరాధించే వారిగా ఉన్న మనము తిరిగి లోకం వైపు చూసి దేవుని ఈ విధంగా మనం ఆరాధించగలుగుతాము. ఇది సాధ్యమేనా? అయితే దారి తప్పిన విశ్వాసం కలిగించే కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఎందుకంటే మనలో కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయేమో. ఒకవేళ ఉంటే వాడిని సరిచేసుకుంటూ ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించే వారిగా ఆయన ఆరాధిస్తే దేవుడికి ఎంతో సంతోషం అండి. మన జీవితంలో ప్రార్థన, ఆరాధన రెండు విషయాలు ఉన్నాయి, కానీ ఈ రెండింటిలో దేవుడికి ఇష్టమైనది ఆరాధన. మనము శరీర యోగంగా ఆయనకు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. అది దేవుడికి ఇష్టం. మరి ఎటువంటి ఆరాధన చేస్తే మనము ఎలాంటి వారము, మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనము కొన్ని చూసుకొని ఆరాధనలో మొదలుగా చెవులకు మందం. మన చెవులు అంటే మందం అంట. చాలా మంది చెవులు ఉండి కూడా వినని వారిగా, వినిపించుకునే వారిగా ఉంటూ ఉన్నారు. కొంతమందికి విడిగిడి ఉండదు, అది తప్పు కాదు, కానీ మనం విని కూడా వినని వారిగా ఉంటున్నామేమో. చూడండి, అపొస్తలుల కార్యము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా మన స్వతః పొందకుండునట్లు వారి హృదయము కృంగి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు. నాకు ఎక్కువ కోపం వస్తే
చెప్పిన మాట వినకపోతే మనకి ఇబ్బందిగా ఉంటే మనం ఏమైనా సాధారణంగా పువ్వు అంటే నీకు కొవ్వు పట్టిందా అంటారు. అది తప్పుగా ఎందుకంటే ఏం ఇస్తుందా అంటే అన్ని తెలిసి గ్రహించి కూడా ఏమీ తెలియని వారిగా అంటే నీ చెవులు మందపడి నీకు కొవ్వు పట్టిందా అని చెప్పి ఇక్కడ వాయిద్యం చూపిస్తూ ఉందన్నమాట. చూడండి, ఆయన వాక్యాన్ని చూస్తున్నాము, గ్రహిస్తున్నాము, వింటున్నాము, కానీ గ్రహించి అటువైపు తిరగలేని వారిగా ఉంటున్నాము. ఎందుకు మనకు మేలు కలుగుతుండటం లేదు అంటే ఒక సందర్భం ఏంటంటే మన పాపములే మనకి అంటే అడ్డగోడుగా ఉన్నాయి కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఆరాధిస్తున్నా, దేవుని కార్యాలు పాల్గొంటున్నా ఆ పాపం వలన దేవుడు మనకి విజయాన్ని లేదా స్వస్థత ఇవ్వలేకపోతున్నాడు అని మనం గ్రహించాలి. ఇక్కడ కూడా ఏంటంటే చూడండి, నా వలన స్వస్థత పొందకూడనట్టు పొందుతారు, పొందకూడనట్టు వారి ఉదయం గురువుంటే బాగా ఇప్పుడు ఎవరిని మనం ఆహ్వానిస్తాం, ఎవరు మనం ప్రేమిస్తాం, ఎవరు మన మాట వింటారో, ఎవరు దేవుని సిద్ధాంతానికి ఉంటారు, ఎవరు మనం ప్రేమిస్తారు వారిని తిరిగి మనం ప్రేమించడం ఇష్టపడతాం. కానీ చెప్పిన వాటి విన్నవారికి విన్నది కూడా విన్నట్టుగా ఉన్నవారికి అంటే మందం అంటే ఏంటంటే చెవులు పరిచయం వాడిగా నొత్తుదారిపోయిన అటువంటి వారిని ఉద్దేశించినటువంటి మీకు కొవ్వు కట్టి ఉన్నది, మీరు కొవ్వుతో ఉన్నారు, అందుకే మీ చెవులు మందంగా విని విని పనులను పూసుకొని పోతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలియని వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. మనం నిజంగా దారి తప్పిన విశ్వాసాలు అంటే ఇదే మొదటి కారణం ఏంటంటే మనం వినేది కూడా విన్న వారిగా విని కూడా దాన్ని పక్కన పెట్టేవారిగా ఉంటున్నామేమో. అలా అయితే మనము విశ్వాసాలుగా ఉండలేము, దేవునికి ఇష్టంగా మనం అస్సలే ఉండలేము. మరి దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే మొదటి మనం ఏముందంటే విన్నది ఏదైతే మనం విన్నామో దానిని గ్రహించి ఆ ప్రకారం జీవించడమే దేవునికి ఇష్టమైన పని. ఎప్పుడైతే దేవుని మనం సంతోష పెడతామో, ఎప్పుడైతే దేవుని మనం కనపరుస్తామో, ఎప్పుడైతే దేవుని కొరకు మన ప్రయాసైన శ్రమైన కష్టమైన మనము ఇష్టముగా భావిస్తామో అప్పుడే దేవుడు మనకి స్వస్థతలు విజయాలు మనకి కావాల్సినవన్నీ కూడా ఆయన సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. అందుకు ఆయన మనం ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధించాలంటే ఆయన మాటలు విని గ్రహించి ఆ ప్రకారం జీవించగలిగిన వారు మాత్రమే ఆయన్ని ఆరాధించగలుగుతారు. విన్నది విన్నట్టుగా అది పక్కన పెట్టేస్తుంటే వారు ఆరాధించడంలో అర్థం లేదు. అటువంటి ఆరాధన దేవునికి కూడా ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైన ఆరాధన ఏంటంటే నువ్వు ఆయన ఇష్టంగా జీవించడమే. అటువంటి వాడిని ఆరాధిస్తేనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం అంటే మనలో లక్ష్యం ఏంటంటే మొదటి చెవులు మనం అంటే విన్నది కూడా విన్నవారిగా మనం నటిస్తూ ఉంటాం. అయితే చూసి విని గ్రహించి తెలుసుకొని కూడా ఎలా ఉంటుంటే ఈ లోకంలో చూసి మనము ఆశపడిన వారికి అంటే అసలు ఏం ప్రయోజనం? చూసాము, విన్నాము, గ్రహించాము, తెలుసుకున్నాము, ఒక గురి కలిగి ఉన్నాము. మనము మళ్ళీ లోకం వైపు చూసి మనం ఆశపడితే ఏం ప్రయోజనం? అసలు ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి? ఒక ఆమె యూట్యూబ్లో ఏమంటుందంటే నా అనారోగ్యం బాగు చేశాడని చెప్తాం, మంచిదే, కానీ అది కాదు. ఎందుకు నమ్ముకున్నామంటే ఒకప్పుడు పాపంలో చీకటిలో ఉన్న నన్ను నా బ్రతుకును దేవుడు బాగు చేశాడు, వెలుగులోకి తెచ్చాడు, నన్ను వెలిగించాడు, నలుగురికి వెలుగులో ఉంచాడు. మరి నరకానికి శ్రమలకు నన్ను పాపులు కాకుండా రక్షించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని నేను విశ్వసించాను అని మనం చెప్పాలి. అంతేగాని మన రోగాలు పాపం చేస్తారని, మనకి ధన సంపత్తి కలుగు చేస్తారని మాత్రం కాదు. చేస్తాడు, తన బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని తలగా ఉంచాలనుకుంటాడే కానీ తోగా ఉంచాలని ఆయన ఉద్దేశం కానే కాదు. కాబట్టి మొదటి ఏంటంటే విన్న దాన్ని మనం విడిచిపెట్టేవేగా కాకుండా దాన్ని అనుసరిస్తూ గ్రహించి ఆ ప్రకారం జీవిస్తే ఎవరైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో అటువంటి వారి ఆరాధన దేవుడికి ఇష్టమైనదిగా మనకు తెలియజేస్తూ వస్తుంది అన్నమాట. రెండో లోపం ఏంటంటే అంటే రెండో వైపు ఏంటంటే కళ్ళకు అంధత్వం. చాలా మంది కళ్ళు లేని వారు చాలా ఈజీగా నడిచి వెళ్ళిపోగలరు, వాళ్ళు కలవలేదు. కానీ కళ్ళు ఉన్న మనము ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటిది కళ్ళుండి కూడా చూడగలిగే శక్తుల్ని కూడా దేవుడిచ్చిన కళ్ళను మనం ఉపయోగించకుండా అంటే చూసి కూడా చూడనట్టుగా
తెలియనట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. చూడండి, ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థను అనుసరించి నడుచుకొచ్చుకున్నారు. చూసావా, మనం ఏమంటే అంధకారమైన మనస్సు గలవారు అంటే మనం చూస్తున్నాం కానీ చూడని వారితో సమానంగా మన యొక్క మనస్సును మనము పాడు చేసుకుంటాం. ఇంకా మన హృదయాన్ని కఠినం చేసుకుంటామంటే మనలో అజ్ఞానం చేత దేవుని వరకు జీవం నుండి వేరుపరచడం. ఎప్పుడైతే దేవుని యొక్క జీవాన్ని ఆయనతో ఉన్న సంబంధాన్ని మనము విడిచిపెట్టే వారిగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే మన మనసుని కఠినపరచుకుంటున్నాము. చూసి కూడా చూడని వారిగా నటిస్తూ ఉన్నాము. అంటే మన యొక్క పాపములకు మనమే కారణంగా మనం జీవిస్తున్నాము. ఇటువంటి వారి ఆరాధన దేవుడు ఇష్టపడేవాడిగా లేడు. దేవుడు ఇష్టపడాలంటే మొదటి మనము విన్నవి గ్రహించి ఆయన ఆరాధించాలి. రెండోది కనులారా చూసిన నీవు గ్రహించి దేవుని సంతోషపెట్టేవాడిగా ఆరాధించే ఉండాలి. మరి మన యొక్క సొంత జ్ఞానం బట్టి మన యొక్క చాలా మంది కూడా నాకు ఏం తెలియదు సొంత జ్ఞానం బట్టి దేవునికి అవిధేయంగా ఉంటున్నామేమో. కానీ విధేయత ఆయన బట్టి విధేయత అనగా ఏంటంటే రక్షణ కోల్పోకుండా ఉండడమే దేవునికి ఇష్టమైన ఆరాధన. మరి కన్ను నుండి గుడ్డివాడిగా మనం జీవిస్తే మరి అటువంటి ఆరాధన దేవుడికి ఇష్టపడేమో ఆలోచించండి. ఒకటి విన్నది గ్రహించి ఆయన ఆరాధించాలి. రెండోది కన్నులారా చూసి గ్రహించిన మనం కూడా ఆయన చిత్తాన్ని మనం గ్రహించేవారుగా ఆయన ఆరాధించేవారుగా ఉంటారు. ఇది ఈ రెండో లోపం. అంటే దారి తప్పే విశ్వాసాలు ఉండే ఆ లక్షణం అంటే మొదటంటే విన్నది విన్నవాడిగా ఉండటం, రెండోది చూసి చూడనట్టుగా నటించటం. ఇలాంటి ఆరాధన దేవుడికి ఇష్టం లేదు, ఇష్టపడటం కూడా. కాబట్టి మనం ఈరోజు నిజంగా మనము ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఉండాలంటే ఆత్మతో మనం సచ్చివుతో మనం ఆరాధించాలి, బాధ్యత చెప్తుంది. కాబట్టి నిజంగా మనం ఆరాధించే వారమైతే విన్నదాన్ని గ్రహించి మనం ఆరాధించాలి. అలాగే చూస్తున్న దానిని మనం పరిశీలించి మనము దేవుని సంతోషపెట్టేటట్టుగా ఆరాధించేవారిగా. ఇక మూడో తెలుసుకున్నట్లయితే నాలుక అదుపు తప్పడం. మొదటిది వినికిడి, రెండోది చూపు, మూడోది ఏంటంటే నాలుక అదుపు తప్పడం. ఇది అందరికీ తెలిసిన విషయమే. నాలుగుకి నరం లేదంటారు, రకరకాలుగా మాట్లాడతాం చెప్తుంటారు, ఇవో చెప్తుంటారు. అంటే ఒక మంచిని ప్రేమించాలన్నా చెడుని ద్వేషించాలన్నా నాలుగు పైన ఆధారపడి ఉంటుంది. లేదు చెడుని ప్రేమించాలన్నా మంచిని ద్వేషించాలన్నా అది నాలుగు పైన ఆధారపడుతూ ఉంటుంది. చూడండి, రోమియోకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం. వారి గుర్తుతో తెరచిన సమాధి తమ నాలుగుతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించినయు పగయు ఉన్నది. చాలు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి? 11లో చూడండి, వారి గుర్తుగా తెలిసిన సమాధి. అంటే ఒక సమాధిని తెలిస్తే ఎలాగైతే అస్థి పంజరాలు మనకి ఉపయోగపడడం కనిపిస్తాయో అలాగే మన గుర్తుగా తెలిసినట్లయితే అటువంటి స్థితి మనకి ఉంటుందని చెప్తున్నారు. ఇక కిందకి మనం 14 చూసినట్లయితే వారి నోటి నిండా శపించేది పగే ఉంటుంది. మన ఏదైనా ఒకరు మనకి అన్యాయం చేస్తారని, లేకపోతే మనపై వారు దౌర్జన్యం చేస్తున్నారని, మన కోసం తప్పుగా మాట్లాడుతున్నారని మనం సహించలేని వారి ద్వారా చెప్పుకున్నాం. సహించడం మంచిదని చెప్పి సహనం అంటే మనం సహించిన వారికి ఉండదు. సహించకుండా ఏం చేస్తామంటే సహించేస్తుంటాం.
అంటే నేనంటే జరిగిపోతుంది. అంత శక్తిమంతులు మనమైతే మరి నేను ధనవంతునే కావాలి, లేకపోతే నేను మంచి విశ్వాసాన్ని కావాలి, లేదా నేను జయవంతుని కావాలి, భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఎందుకు నువ్వు సర్దించుకోవడం లేదు, ఎందుకు అలా జరగడం లేదు అంటే మనసులో ఉన్న బాధను అదుపు చేసుకోలేక, వారిపై కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆవేశం ఏం చేస్తున్నాము సర్దించగలుగుతాం. అలా సర్దించడం వల్ల మనకే నష్టం కానీ లాభం. అలా సర్దించడం ఏమవుతుందంటే ఆ శాపము వారికి ఏమంటే ఆశీర్వాదంగా ఉంటుంది. అది ఎవరైతే మనం హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఎవరైతే మనకి ఇబ్బంది పెడుతున్నారో, ఎవరి వల్లైతే మనము అవమానం పొందుతున్నామో అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కానీ ఈ నోటితో మనం ఏం చేయాలంటే సర్దించకూడదు. అలా సర్దిస్తున్నాం కాబట్టి మన గొంతుగా చేసిన సమాధిగా ఉందని దేవుడు చెప్తూ వస్తున్నాడు అన్నమాట. కాబట్టి మన నోటి మాట ఎలా ఉండాలంటే అంటే సమాధిని కూలిన గొంతుగా. చాలా మంది ఆ గొంతుతో మంచిగా చేస్తాం అనుకుంటున్నారు, మంచి స్వరం అనుకుంటారు, లేదా మంచి మాటలు చెప్తున్నా అనుకుంటున్నారే. కానీ అది కాస్త ఓపి చేస్తే వాళ్ళు ఏమిటంటే సమాధి ఓపి చేసి ఎలా ఉంటారో అటువంటి స్థితి ఉన్నట్టుగా దేవుడు చెప్తూ వస్తాడు. కాబట్టి నోటిని స్వాధీనపరచాలని లేదన్నమాట. అంటే మన నోటిని మనం కంట్రోల్ చేసుకోలేము. కోపం ఏం అనాలో ఏం అనకూడదు ఆలోచించుకుంటే అనేసి ఉంటాం అన్నమాట. తర్వాత ఏంటంటే అంటే మనం ఎలాంటి స్వభావం ఎలా ఉంటే దేవుడికి ఇష్టము, ఎలాంటి వారు ఆరాధించాలంటే మృదువుగా చక్కగా మాట్లాడాలంటే మృదువైన మాటలు మనం కోల్పోతున్నామేమో. కాకపోతే మనము మృదువైన మాటలు కోల్పోలేదు వారిగా. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ మృదువైన మాటలు దేన్ని రచిస్తాయో ఆ మృదువైన మాటలు ఎలాంటి మనం చూద్దాం. ఒకసారి చూడండి, యోగ రాసిన గ్రంథం మృదువైన మాటలు కూడా యోగ రాసిన గ్రంథం 4వ అధ్యాయం 41వ అధ్యాయం 41వ అధ్యాయం 41వ అది నీతో వినపములు చేయనా, మృదువైన మాటలు నీతో పలుకునా. అంటే అది ఏంటి? నాలుక నీతో వినపములు చేయనా అంటే నాకు ఇప్పుడైనా చెప్తున్నా నేను చక్కగా ఉంటాను, లేదా నేను ఇదిగా ఉంటాను, నేను చక్కగా చెప్తున్నా అంటే అంటే మన మనసుకి అనిపించిన ఆ నాలుకలు అనిపించుతాడు. అంటే ఆ జనం మారిపోతుంటారు. ఎందుకంటే ఆవేశం, కోపం, వారి మీద దాన్ని ఏమంటారంటే మనసులో ప్రతీకారం అన్నమాట. అట్లా రివేంజ్ తీసుకోవడం అటువంటి కారణం. అంటే చూడండి, అదే నీతో వినపములు చేయన, మృదువైన మాటలు నీతో పలుకున్నా. మృదువైన మాట ఎప్పుడైనా మన నాలుగు పలికిందా? మృదువైన మాటలు. కానీ దేవుడు మీ నోట నిండా మృదువైన మాటలు మాత్రమే ఉండాలి, మంచి మాటలే ఉండాలి తప్ప కానీ మీరు ఇంకొన్ని కించిపరిచి బాధపెట్టే మాటలు ఉండకూడదని చెప్తూ వస్తాను. ఇంకేమంటే కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే మన నోటిని మనం అదుపు చేసుకోవాలి. ఎప్పుడైతే నోటిని అదుపు చేసుకొని మృదువైన మాటలతో దేవుని మనం కనపరుస్తున్నామో ఆ ఘనత దేవుని ఎంతో ఆనందపరుస్తుంది. అప్పుడే మనం ఆరాధించడానికి యూత్యమైన రీతిలో దేవుడు మనల్ని ఎంచుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి మన నోటి మాటలకు చూడు, మాకు బ్రదర్ అప్పుడు మన స్టార్టింగ్ ఇక్కడ ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నాడు పీడి పాల్ గారి పెట్టేవాడు. ఆయన కోసం అప్పుడు నేను తెలియకేమంటే అన్న మరి ఇక ఎస్పీ పాత్ర చాలా బాగా పాడతారన్న, పాట పాడతారన్న అని. అంటే ఆయన దగ్గర ఇలాంటి సినిమాలు పనిచేసేవారు పాటలు ఆయన దగ్గర ఆయన పాటలు అనమాట ఇష్టపడతారు. ఆయన కేవలము శివుని గీతములు ఆ యొక్క దైవజనులు పాడిన పాటలు మాత్రం పెట్టారు. అటువంటి పాటలు అనుసరిస్తూ ఉంటారు. అయితే నేనేమన్నానంటే అన్న ఎస్పీ పాత్ర గురించి చాలా బాగా పాడతారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలిసిన కృషి ఈ నోటుతోనే పూర్వ పాఠాలు, ఈ నోటుతోటి మంచి పాఠాల, భక్తి పాఠాల, అది ఎలా సాధ్యం? ఆయన ఆ నోటుతోటి అనేక పాటలు పాడుతున్నారు. మరి అదే నోటుతోటి మరి దేవుని కనపరిచే పాటలు పాడడం సాధ్యమా? ఆయన అన్నప్పుడు నేను ఆలోచించే కదా. ఈ లోకం అవి గ్రహించటం లేదు. ఆయనకి స్వరాన్ని ప్రేమిస్తుంది, ఆయనకు పాట తీర్పు ప్రేమిస్తుంది, కానీ ఆ పాటలు అర్థాన్ని చూడటం లేదు. అసలు ఆ గుర్తికి రెండు మాటలు అవసరమా అది వాళ్ళు కూర్చుకోవడం లేదు. కానీ
దేవుడు ఏం చెప్తాడంటే మీ బుద్ధిగా తెలిసిన సమాధమై కాకుండా మృదువుగా మంచిగా దేవుడిని కనపరిచే వారిగా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరో మాట చూస్తున్నటువంటి సాయంత్రం 15వ అధ్యాయం మృదువైన మాటల కొరకు సాయంత్రం 15వ అధ్యాయం అంటే మృదువైన మాట ఎలా ఉంటుందంటే మృదువైన మాట క్రోధముల చల్లార్చిన కోపాన్ని ఆపుతుంది. అది ఇంకేమంటే నొప్పించే మాట కోపం. ఎవరైతే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా మాట్లాడతారో అప్పుడు మనకి ఏమొస్తుంది? సడన్ గా కోపం వస్తుంది. అంటే అన్నమాట అక్కడ లేని మాట కాని మాట ఎవరైనా అంటే మనకి ఏం చేయాలి? వెంటనే కోపం వస్తుంది. అది మృదువైన మాట, నెమ్మది కలిగించే మాట, ఆదరణ కలిగించే మాట, ప్రేమ చూపించే మాట. ఆ మాటే కొన్ని సందర్భాలు ప్రాణాన్ని రక్షిస్తుంది. ఆ మాట ఆదరణ చూపిస్తుంది. ఆ మాటే మీకు ఎంతో సంతోషపడి ఉత్సాహాన్ని ఇస్తూ ఉండేమాట. కాబట్టి ఏమిటి? మీరు మృదువైన మాట, మంచి మాట కలిగింది. అటువంటి మాట కలిగిన మీరు దేవుని ఆరాధించండి. అది దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం. కాబట్టి ఏంటంటే మృదువైన మాటలు అంటే మనకు తెలిసిన సమాజ మాదిరిగా మన యొక్క గొంతు ఉండినప్పుడు అంటే మృదువైన మాటలకు దేవుని మనము ఆరాధించేవారిగా ఉండాలి. చివరిగా ఆరాధన చూసుకున్నట్లయితే వెర్రితనంతో కూడిన మనస్సు. వెర్రితనం చూడండి, 1 అధ్యాయం 2వ అధ్యాయం 14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి అతనికి విరుద్ధంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. అతడు వాటిని గ్రహింప చాలడు. ఇందుకెందు చూడమా? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడడు. అంటే ఇక్కడ ఇందులో రుచులు 2 మాటలు ఉన్నాయి. అంటే ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనవి. 2 విషయాలు దాగి ఉన్నాయి. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాన్ని అంగీకరించడు. అంటే ఏమంటాడంటే నేను ఒకప్పుడు దేవుడు లేడని అంటే నాసురుడు ఉన్నారు దినాల్లో నేనే అనేవాడు అందరితో. దేవుడు అని పేరు పెడుతుంది కానీ దేవుడికి చేసేది ఏమీ లేదు. ప్రతిదీ కూడా మనస్సు మనిషి సాధిస్తున్నాడు. ఆ మనిషి సాధించడానికి అప్పగిస్తున్నాడు. మనిషి చేసే పనిని దానికి దేవుడు అని పేరు పెడుతున్నాడు. నేను అప్పుడు వాదించేవాడు అని తెలియక ఒకప్పుడు. కానీ దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన ఉద్దేశము, ఆయనకి ఏర్పాటు లేకుండా అక్కడ మంచి జరగదు, చెడు జరగదు. ఇలా జరిగితే ఆయన ఇష్టమే జరిగిందే మనం గ్రహించాలి. కాబట్టి ఎందుకు అంటే ప్రకృతి సంబంధమైన వాడు అంటే వాళ్ళు ఏమిటంటే ఇదంతా కూడా మనుషులు చేస్తున్నవి, లేదా ఆ యొక్క మిషన్ల ద్వారా తయారు చేస్తున్నవి, లేదా ఆ యొక్క ప్రకృతి బట్టి ఆ యొక్క పరికరాలను బట్టి జరుగుతున్నవి. కానీ దీనికి దేవుడు అని పేరు పెడుతున్నారని చాలా మంది అంటున్నారు. ఇంకా దేవుడి విషయాన్ని మనం చెప్తే కొంతమంది ఏమంటారంటే దేవుడు లేదు, దైవం లేదు, ఇది కేవలం మనిషి యొక్క ఆ జ్ఞానం బట్టి మనిషి జ్ఞానం లేదు ఒప్పుకోవాలి. ఎందుకంటే దైవ సిద్ధానుసారమైన జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని విధేయత కలిగి విశ్వాసంతో అనేకుల్ని ఆయనతో నడిపించే వారిని అనిపిస్తారు. అంతే తప్ప కానీ మంచి జ్ఞానాన్ని ఎప్పుడు పోల్చకూడదు. మంచి జ్ఞానం బట్టి ఎవరు అనేది సాగిపోకూడదు, మాట్లాడకూడదు. వేరే మన జ్ఞానం లేదని మనం దేవుని ఎక్కడ ఒప్పుకున్నట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మధర్మాలను నడిపించి చక్కనైన జ్ఞానాన్ని మనకి అందించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రకృతి సంబంధమైన వాడు దేవుని అంగీకరించాడు, దేవుని ఆత్మను కూడా అంగీకరించాడు. ఇంకా చూడండి కదా, చూడండి 14 అది అతను వెళ్తాను బట్టి ఒకవేళ ఈ ప్రకృతి సంబంధం గల వాడికి
దేవునికి విశ్వసించాలంటే విధితనంగా వెటకారంగా హేళనగా మాట్లాడేవాడిగా ఉంటాడు. అదే చూడి అది ఆత్మానుభవం చేతనే యోచింపగా అసలు వాడిని గ్రహించాలి. ఇది ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ కూడా వివేచించను. కానీ అది ఎవరి మనసులు ఎవరు నమ్మారంటే ఎవరైతే ఆత్మానుసారంగా దేవుడి చిత్తంలో ఉంటాడో, దేవుని యొక్క ఆ యొక్క స్వభావాన్ని ఆయన దేవుని జ్ఞానం కలిగి ఉంటాడో వాడి మనస్సు లెచ్చిపెట్టాడు. అది ఒకటి వినడం వల్ల శ్వాసం ఉంటుంది కాబట్టి మనం వినడం తక్కువ కానీ వినేది మనం గ్రహించాలా, అది లేఖనానుసారంగా ఉంటుందో లేదా, ఇది దేవునికి అది ఎలా యథార్థంగా లేదు మనం గ్రహించి వాటిని నమ్మాలి, వినాలి, విని నమ్మాలి. అంతేగాని కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారం ఉన్న వ్యక్తి ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని పట్టుకుంటాడు, ఆయన చిత్రాన్ని కనిపెట్టేవాడిగా ఆయన ఒక గురి కలిగి ఉంటాడు అనమాట. చూడండి ఇక్కడ రివ్యూస్ ఏంటంటే అంటే విధితంతో కూడిన మనసు అంటే వాడు అదే కారణం అనుకుంటాడు, అది నిజం అబద్ధమైనది మనం గ్రహించడం ఏదో అదే కారణం అనుకుంటాడు. కాబట్టి ఇక్కడంటే విధితంతో కూడిన విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధించే ముందు మనం ఏం చేయాలంటే చెవులు అంటే మొదటి మనం విడిగా విన్నాక చెవులు, రెండోది కళ్ళు, మూడోది నాలుక, నాలుగోది అంటే మనసు చాలా మనసును నిగ్రహించుకోవడం లేదు, మనసుని స్వాధీనం ఉంటుంది, స్వాధీనం తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఇలా తప్పుగా చేస్తున్నావు అని చాలా అనుకుంటారు. కాబట్టి మొదటి అంటే మనము వినేది దాన్ని గ్రహించాలి. రెండో ఏంటంటే కళ్ళారా చూసావు, గ్రహించావు, నిజం తెలుసుకున్నావు, తెలుసుకుని ఎలా ఉంటుంది యథార్థంగా మరి నీ మాటల్లో దోషం లేని వారిగా మరి నీ మాటల్లో మరి దేవుడికి అవమానం కలగకుండా ఎలా ఉండాలంటే పైన మాటలతో ఒకరిని అంటే ఒకరిని ఆదరించేటట్లుగా ప్రేమించేటట్లుగా ఉండాలి అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా చాలా మంది కూడా నోరు పారేసుకుంటున్నారు. అయ్యో నేను ఈ మాట అన్నప్పుడు ఆ మాట తనకు ఎంత బాధిస్తుందో, లేదా ఈ మాట అంటున్నప్పుడు ఇంకెవరైనా చూసి మరి ఆయన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో, లేదా నేను ఈ మాట అంటున్నప్పుడు మరి ఎంత వేదన పడుతున్నారు, లేదా ఈ మాట అంటుంది సరే అవునా కాదని కూడా మనం గ్రహించకుండా ఏం చేస్తామంటే నోటిని మనము నోరు పారేసుకుంటాం. అంటే ఎక్కడ ఏ మాట అనాలో ఏది అనకూడదు గ్రహింపు లేని వారిగా అంటే వ్యక్తిగతంగా ఉంటుంది. కాబట్టి మన మనసును కూడా మనం కంట్రోల్ చేసుకునే వారి ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క చూపుని, మన యొక్క విల్లుని, మన యొక్క నోటిని, మన మనసును స్వాధీనపరచుకుంటామో అప్పుడే మనం చేసిన ఆరాధన యథార్థమైనదని, అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని వాటిని చదివిస్తుంది. కాబట్టి ఇప్పుడు విన్నదాన్ని మనం విడిచిపెట్టాడు కాకుండా మనం విన్నదాన్ని చూసేదాన్ని అదేవిధంగా మనం ఈ విధంగా మాట్లాడడం ఎలా మాట్లాడుకుంటూ కూడా మనం ఎలా మాట్లాడాము దాన్ని సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన వారిగా మృదువుగా మాట్లాడు. ఎందుకంటే మృదువైన మాటలు ఏంటంటే కోపాన్ని వస్తాయి. అదే మన కోపంతో మాట్లాడితే ఏంటంటే మనం అంటే మనం దేవుని లేకుండా జ్ఞానంగా మన ఆవితో మాట్లాడలేదు ఏమవుతుందంటే కోపాన్ని ఎక్కువ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ విన్నదాన్ని బట్టి మనం వాక్యాన్ని రీతిగా మనం ఈ విధంగా దేవుని ఆరాధించాలో, అసలు మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టమో లేదో మనం ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం అందరం